ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చి సరణిపర్వంలో ఉన్నాం. ఈ సంజయుడు ధృతరాష్ట్రుడి యొక్క మాటల మొత్తం విన్నాడు. ధృతరాష్ట్రుడు ఏం చెప్పాడు? సంజయ తప్పు చేశాడు, ఏదో క్షణికావేశంలో నా సోదరుడు, నా మంత్రి, నా మిత్రుడు, ధర్మం తెలిసిన రాజనీతిజ్ఞుడి విదురుణ్ణి కోప్పడానయ్యా. అలిగి కోపంలో పాండవుల దగ్గరికి వెళ్ళిపోయాడయ్యా. అతను లేకుండా నేను బతకలేనయ్యా. సంజయ వెళ్ళు, క్షమాపణ చెప్పానని చెప్పు, తీసుకురా విదురుణ్ణి అన్నాడు. రాజు యొక్క మాటలు విని అతనిని ఆదరించి సంజయుడు అట్లే అని కామ్యకవనానికి వెళ్ళాడు. అతడు శీఘ్రంగా కామ్యకవనం చేరి అక్కడ పాండవులను చూశాడు. విదురునితో, వేల కొద్ది బ్రాహ్మణులతో, సోదరులతో, దేవతలతో కలిసి ఉన్న ఇంద్రునిలా మృగచర్మం ధరించిన యుధిష్ఠిరుని చూశాడు. ఇంద్రుడిలాగా ఉంటే ఇంద్రుడి చుట్టూతో ఉన్నటువంటి దేవతలలాగా, ఋషులలాగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంద్రుడు వచ్చి ధర్మరాజులా కనిపిస్తున్నాడు. సంజయుడు యుధిష్ఠిరుని సమీపించి పూజించాడు. భీమార్జున, నకుల, సహదేవులు కూడా సంజయుని యథోచితంగా సత్కరించారు. ధర్మరాజు అతనిని కూర్చున్న ప్రశ్నలు అడిగాడు. సంజయుడు సుఖాసీనుడై తన రాకగల కారణాన్ని చెప్పి ఈ విధంగా పలికాడు. విదుర మహాశయ, అంబికాసుతుడైన ధృతరాష్ట్ర మహారాజు నిన్ను స్మరిస్తున్నాడు. నీవు శీఘ్రంగా వెళ్ళి ఆయనను చూడు, రాజును బ్రతికించు. విదురా, నువ్వు రా, నువ్వు గనక రాకపోతే ధృతరాష్ట్రుడు చనిపోతాడయ్యా అన్నాడు. సత్పురుశ్రేష్ఠ నరశ్రేష్ఠులు, కురునందనులు అయినటువంటి పాండవుల అనుమతి తీసుకుని రాజసింహుడైనటువంటి ధృతరాష్ట్రుని శాసనం ప్రకారం వెళ్ళవలసి ఉంది. నువ్వు ఏ పాండవుల వద్దకైతే వచ్చావో వారిని అనుమతి తీసుకో, వెళ్ళిపోదాం దా. అంబికాసుతుడైనటువంటి ధృతరాష్ట్రుడు అతనితో, ధర్మజ్ఞ, నా భాగ్యవశం చేత నిన్ను పొందాను, నా భాగ్యవశం చేత నన్ను గుర్తుంచుకున్నావు అని అన్నాడు. నీకోసం రాత్రి పగలు జాగరణం చేసిన కారణంగా నా శరీరంలోని విచిత్ర స్థితిని ఈరోజు నేను చూస్తున్నాను అని పలికి ధృతరాష్ట్రుడు విదురుని యొక్క తన ఒడిలో కూర్చోబెట్టుకుని శిరస్సు ఆఘ్రాణించి, అనగా నేను నీ పట్ల పలికిన అప్రియ వచనాలకు నన్ను క్షమించను అన్నాడు. అంటే ఆల్రెడీ వెళ్ళిపోయాడు విదురుడు, సంజయుడితో వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన విదురుడు ధృతరాష్ట్రుని యొక్క ఒడిలో కూర్చున్నాడు. ఎలా? ధృతరాష్ట్రుడే కూర్చోబెట్టున్నాడు. విదురా రా అని. విదురుడు ధృతరాష్ట్రుడు తమ్ముడు, సో తమ్ముడిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. రా అయ్యా రా అని. నేను నీ పట్ల ఏమైనా కోప్పడి మాట్లాడుంటే నన్ను క్షమించు తమ్ముడు అన్నాడు. అప్పుడు విదురుడు ఇలా అన్నాడు, రాజా, నేను ఎప్పుడో క్షమించాను, నీవు నాకు పరమ గురుడు, అందుకే నిన్ను చూడాలనే తాత్పర్యంతో నేను శీఘ్రంగా వచ్చాను. నేను ఎప్పుడో క్షమించానయ్యా, నువ్వు నా గురువు అయ్యా, నేను చూడాలనే తలంపుతో వేగంగా పరిగెట్టుకొచ్చా. ధర్మాత్ములైన వారు దీనుల పట్ల పక్షపాతంతో ఉంటారు. ఈ విషయంలో విచారింపవలసిన పనే లేదు. నాకు పాండు కుమారులు వంటి వారో నీ కుమారులు కూడా అటువంటి వారే. కానీ పాండవులు దీనులుగా ఉన్నారు కావున నా బుద్ధి వారి పట్ల ప్రసరించింది. నాకు కౌరవులు పాండవులు ఒకటేనయ్యా, కాకపోతే పాండవులు కష్టకాలంలో ఉన్నారు కదా, అందుకని వారి పట్ల కూర్చుంత ప్రేమగా ఉండుండొచ్చు తప్ప వేరేదేమీ కాదయ్యని ధృతరాష్ట్రుడు చెప్పాడు. ఈ విధంగా మహోతేజోవంతులైనటువంటి ఆ సోదరులు ఇరువురు కూడా ఒకరినొకరు అనునయించుకున్నారు. చివరకు విదుర ధృతరాష్ట్రులు మిక్కిలి ఆనందాన్ని పొందారు. సో మొత్తానికి మరలా విదురుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చేస్తున్నాడు. ఇక ఇప్పుడు దుష్ట చతుష్టయము పాండవులను చంపబోనుట, వ్యాసాగమనము. అంటే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని నలుగురు కలగలిపి పాండవులను చంపాలని అనుకున్నారు. అప్పుడు వ్యాసుడు వచ్చాడు. అది ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.